శ్రీ సాయి గణాధిపాయ నమః. అంజలి శ్రీ సాయినాథ స్తవం అంజలి. శ్రీ గంజాం శేషగిరిరావు గారు గ్రాంధికంలో పద్య సుమమాలలాగా స్తవన మంజరిని రచించారు. దాసగణ మహారాజు గారు రాసిన దానికి అనువదించి ఆయన రాశారు. ఇంకా మన వాడుక భాషలో దానికి అర్థం తెలియాలంటే శ్రీ ఎమ్మిడి శెట్టి ప్రభాకర్ రావు గారు ఈ విధంగా మనందరికి అర్థమయ్యేలాగా మనకు రాసి పెట్టారు సాయినాథుని దయ వల్ల. కాబట్టి మన స్తవన మంజరి యొక్క అర్థం తెలుసుకుందాం. ఓం సాయిరామ్. అంజలి శ్రీ గణేశాయ నమః. శుక్లాం వరదం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనే కదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీం గజాననాయ నమః. ఓం శ్రీం గణాధిపాయ నమః. జై గురుదేవ దత్త. ఓం సాయిరామ్. శ్రీ గణేశాయ నమః. జగన్నాధార సర్వసాక్షి ఓ పార్వతీ నందన మయూరేశ్వర లంబోదర ఊహాతీత ఓ గణపతి పాహిమాం పాహిమాం. నీవు సకల గణాధిపతివి, అందుకే గణేశుడిగా ప్రసిద్ధి చెందావు. సకల శాస్త్రాలు నిన్ను కీర్తిస్తున్నాయి. ఓ మంగళ స్వరూప పాలచంద్ర, నన్ను రక్షించు. ఓ సరస్వతి వాగ్విలాసిని, నీ ప్రాభవం వల్లనే పలుకులు ప్రభావం అందుతాయి. నీ అస్తిత్వం వల్లనే లోక వ్యవహారాలన్నీ జరుగుతాయి. గ్రంథకర్తలందరికీ నీవే ఆరాధ్య దేవతవు. నీవు శబ్ద సృష్టికి రాణివి. నీవు ఈ జగతికే అలంకార భూషణం. నీవు ఊహాతీతమైన మహాశక్తివి. ఓ జగన్మాత వాగ్దేవి, నీకు వందనం. ఓ పండరీనాథ పాండురంగ పూర్ణ పరబ్రహ్మ సాధు జనప్రియ సకల గుణస్వరూప దయాసాగర నరహరి పరమ దయామయ, నన్ను రక్షించు. ఓ జగన్నాటక సూత్రధారి రుక్మిణీ వల్లభ సర్వ జగద్వ్యాపక, శాస్త్రాలన్నీ నీ స్వరూపాన్నే వర్ణిస్తున్నాయి. ఓ చక్రపాణి పుస్తక జ్ఞానులకు నీవు అంతుపట్టవు. గ్రంథాలు పఠించినంత మాత్రాన విజ్ఞులు అవుతారా? ఆ మూక పండిత శిఖామంలో పాండిత్య గర్వంతో డంబాలు పలుకుతూ కేవలం వాదాలకే పరిమితమై అశాస్త్ర చర్చల్లోనే మునిగి తేలుతుంటారు. కేవలం సాధు సత్పురుషులు మాత్రమే నిన్ను తెలుసుకోగలుగుతారు. మాయామోహితులైన మిగిలిన జనావళికి ఇది అసాధ్యం. ఓ దేవా, నీకు ఇవే సాష్టాంగ దండ ప్రణామాలు. సాదరంగా స్వీకరించి నన్ను రక్షించు. ఓ పంచవదన శంకర కపాల మాలాభరణ నీలకంఠ దిగంబర ఓ పశుపతి ఓంకార స్వరూప, నీకు నమస్కారం. నీ నామస్మరణ మాత్రాన ధైర్యం నశిస్తుంది. ఓ దోర్జటి, ఏమి నీ నామ మహిమ. ఓ నీలకంఠ, నీ చరణాంబుజాలకు నమస్కరించి ఈ స్తోత్రాన్ని స్తవన మంజరిని రాయబోనితిని. ఓ పరమేశ్వర, సదా నీ సంపూర్ణ సహాయాన్ని అందించి నన్ను సఫలీకృతుణ్ణి చెయ్యి. అత్రినందన దత్తాత్రేయ, నీకు వందనం. మా కులదేవత శ్రీ మహాలక్ష్మికి ప్రణతులు. సాధు సత్పురుషులకు ఇతర భక్తవరేణ్యులకు నా నమస్కృతులు. శ్రీ సాయినాథ ప్రభు, మీకు జయము దిగ్విజయము. పతిత పావన దయామయ, నీ పాద పద్మాలపై నా శిరసు నుంచాను. ఆశ్రిత మందార అభయప్రదాత, నన్ను భయాల నుండి రక్షించు. ఓ సాయినాథ సౌఖ్యధామ నిలయమైన పూర్ణ పరబ్రహ్మ, మీరే పురుషోత్తముడైన శ్రీ మహావిష్ణువు. మదనాంతకుడైన ఉమాపతి జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడవు. కరుణాసాగరుడవు. భవరోగాలకు ఔషధం వంటి వాడవు. నీవు దీనుల పాలిటి చింతామణివి. భక్తజనులను పునీతులను చేసే పావన గంగా నదీమ తల్లివి. సంసార సాగరంలో మునిగి దారి కానని వారిని దరిచేర్చే నౌకవు. ఈ జగతిలో భయార్తులకు నీవు ఆశ్రయం. ఈ జగత్తుకే మూలకారకుడవు. శుద్ధ చైతన్య స్వరూపుడవు. ఓ కరుణాసాంద్ర, ఈ ప్రపంచమంతా నీ లీలా విలాసమే కదా. ఆత్మ జీవులు జనన మరణాలు అజ్ఞాన భావజనితాలు. అవి కేవలం భ్రాంతి మాత్రమే. ఎంతో పరిశోధించి సంపూర్ణ జ్ఞానులు గ్రహించిన సత్యమిది. అట్టి అజ్ఞాన తిమిరాన్ని నశింపజేసే మీకు జనన మరణాలు లేవు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవైన నీవు వాటికి అతీతుడివే కాదు, నిజానికి వాటిని శాసించే మహారాజువు కూడా. కేవలం సృష్టి ధర్మానుసారంగా మాత్రమే సాయి తన భౌతిక దేహాన్ని త్యజించారు. శుద్ధ చైతన్య స్వరూపుడైన శ్రీ సాయికి జన్మ మరణాలు ఎందుకుంటాయి? అందుకే సమాధి నుండి నా మానుష శరీరం మాటలాడును అని అభయమిచ్చారు బాబా. జలకుండంలో కనిపించే నీరు అక్కడే పుట్టినట్లా కాదు కదా. అది పూర్వం ఏనాటి నుండో
భూగర్భంలో ఉన్న జల నిక్షిప్తం నుండి అప్పుడు పైకి ఉబికి వచ్చిన ఊట నీరు మాత్రమే. పల్లపు ప్రదేశంలో నీరు ఊరితే దానిని కుండము అని అంటాం. ఆ నీరే లేకపోతే దానిని గుంట అని అంటారు. నీరు నిండడం, ఇంకడం అనే స్థితులు నీటికి సంబంధించినవి కావు. అవి కేవలం కుండమునకు మాత్రమే చెందినవి. కుండములో ఉండే నీరు తన మహత్యాన్ని ఎప్పుడు ఆ కుండానికి ఇవ్వదు. జనన మరణాలు తనువుకే కాని ఆత్మకెప్పుడు అన్వయించవు. నీటితో నిండుగా ఉండి కలకల్లాడుతూ ఉన్నప్పుడు కుండము గర్విస్తుంది. కాని ఆ నీరు ఇంకిపోతే దీనావస్థకు చేరుకుంటుంది. ఈ మానవ దేహమే ఒక కుండము. అందులోని నిర్మలమైన నీరే శుద్ధ చైతన్యం, జీవాత్మ. కుండములు అనేకం, కాని జలం ఒక్కటే. ఓ సాయిదేవా, దయామయ్య, నీవు అనాదివి, జనన మరణాలకి అతీతుడవు. నీవు వజ్రాయుధుడివై నాలోని అజ్ఞాన పర్వతాన్ని ఛేదించి సమూలంగా నాశనమనరించు, జ్ఞానోదయాన్ని కలిగించు. ఇంతవరకు ఈ భూమండలంపై ఎన్నో కుండములు, జీవులు జనించాయి, ఇక ముందు కూడా ఉద్భవిస్తాయి. అట్టి ప్రతి ఒక్క కుండానికి అంటే జీవికి ఒక్కొక్క ప్రత్యేకమైన నామరూపాలుంటాయి. కల్పాంతం వరకు అవి అలా పిలువబడుతూ గుర్తించబడుతూ ఉంటాయి. నిఖిల జగతిలోని సమస్త జీవుల యందు విరాజమానమై ఉన్నది ఒకే చైతన్య శక్తి, అనగా సకల జీవుల యందు ఉన్నది ఒకే ఆత్మ. అందుకే నీవు నేను అనే తారతమ్య భావం ఉచితం కాదు. అణువులోనూ వ్యాపించి ఉన్న ఒకే చైతన్య వస్తువును నీవు నేను అనే ద్వైత భావంతో చూడడం ఎంత మాత్రం సరికాదు. మేఘాలన్నింటి నుండి వర్షించబడే నీరంతా ఒక్కటే, కానీ ఆ నీరు భూమిపై పడగానే అనేక రకాల రూపాలను పొందుతుంది. నదీ నదములు, సరస్సులు, బావులు, ఊటబావులు, కాలువలు వగైరా. గోదావరి నదీ గర్భంలో చేరిన నీరు గోదావరిగా పిలువబడుతూ పవిత్రంగా భావించబడి పూజలు అందుకుంటుంది. కానీ బావుల్లో, గుంటల్లో చేరిన నీటికి అంతటి విలువ ఉండదు. ఓ సాయి పరమాత్మ, నీవు అమల గోదావరి ప్రవాహం. మేము అల్పమైన వాపి కుప తటాకాల లాంటి వాళ్ళం. మీకు మాకు మధ్య అదే తారతమ్యం. ఓ సాయి గురువర్య, మా జీవితాలు సార్థకం చేసుకోవడం కోసం మీకు సర్వవేళలా శరణాగతులమై మీ దరి చేరాం. ఓ పవిత్రమూర్తి, మమ్ము సదా రక్షించు. గోదావరి నదీ జలాల కంతటి పవిత్రత ఈ గోదావరి నదీ గర్భం వల్ల మాత్రమే. అంతేకాని జలానికి ప్రత్యేకమైన విశిష్టత అంటూ ఏమీ లేదు. ఏ నీరైనా ఒకటే. నిజానికి గోదావరి గర్భం వల్లనే ఆ నది ప్రవహించే ప్రదేశమంతా పవిత్రత సంతరించుకుంది. పరిశీలించి చూడగా అట్టి పవిత్రతను చేకూర్చే విశిష్ట గుణం ఆ భూభాగంలోని మట్టిదే. మేఘాల నుంచి కురిసిన నీరు ఎక్కడి నేలపై పడి ఎట్టి మార్పు చెందకుండా కల్మషపూరితం కాకుండా ఉంటుందో ఆ భూభాగాన్ని పండితులు పవిత్ర గోదావరి అని వ్యవహరిస్తారు. మేఘాలలోని జలం మొదట మధురంగా ఉంటుంది, కానీ అది ఇతర ప్రదేశాలలో కురవగానే అక్కడి నేల యొక్క సహజ గుణం వల్ల వ్యాధికారకము, ఉప్పు, చేదు లాంటి అవగుణాలను గ్రహిస్తుంది. ఓ సద్గురు సాయి, మీలాగా కామక్రోధ లోబాది అర్షడ్వర్గాల కల్మషాలు అంటని పవిత్రమూర్తులకు సత్పురుషులు అన్న నామం శోభిస్తుంది. కనుక సత్పురుషులు అందరూ పవిత్ర గోదావరి నది లాంటి వాళ్ళు. ఓ సాయిదేవా, మీరు వాళ్ళందరిలో అత్యున్నత స్థానాన్ని అలంకరించారు. సృష్టి ఆది నుండి గోదావరి నది ఉంది. ఆనాటి నుండి నేటి వరకు లోటు లేకుండా నిండుగా ప్రవహిస్తూనే ఉంది. నీరు మారుతున్నను ఎప్పుడు నిండుగా ఉండే గోదావరి ప్రవాహంలో జీవులను పాపపంకిలం నుంచి ఉద్ధరించే నిమిత్తం సత్పురుష పరంపర అవతరిస్తూనే ఉంటుంది. ఈ సాయి నేటికి సజీవుడే. మహాసమాధి అనంతరం కూడా సాయిబాబా తమ భక్తులు పిలిస్తే పలుకుతున్నారు. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు పవిత్ర గోదావరి తీరాన్ని దర్శించాడు. అప్పుడున్న నీరు ఇప్పుడుందా? ఈనాడు సాగర్ గర్భంలో కలిసిపోయి ఉంటుంది. అప్పటి నీరు వాలుగా ప్రవహించి సాగరంలో కలిసిపోయినప్పటికీ ఆనాటి నుండి ఈనాటి వరకు గోదావరి నదీ గర్భానికి, దానిలో నీటికి ఉండే పవిత్రత చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఏటేటా పాత నీరు పోయి నదిలోకి కొత్త నీరు వస్తూ ఉంటుంది. ఓ సాయి పరమాత్మ, మీ పట్ల కూడా ఇదే న్యాయం వర్తిస్తుంది. సత్పురుషులందరికీ కూడా ఈ సిద్ధాంతం అన్వయిస్తుంది. గోదావరి తీరంలోని సత్పురుషులు 100 సంవత్సరాలు కలిస్తే 1 శతాబ్దం అవుతుంది. అలాగే సత్పురుషులు సాధుజనుల కన్నా 100 రెట్లు అధిక తేజస్సులు. వీరు నది మధ్యలోని మహాప్రవాహం లాంటి వాళ్ళు. ఏ పవిత్ర గోదావరిలో మొట్టమొదట ప్రవాహ రూపంలో వచ్చిన సత్పురుషులు సనక సనందులు, సనత్ కుమారుడు మొదలైన వాళ్ళు.
ఇది నిస్సంశయం. ఆ తర్వాత నారదుడు, తుంబురుడు, ధ్రువుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, శబరి, అంగదుడు, ఆంజనేయుడు, విదురుడు, గోపగోపికలు మొదలైన వాళ్ళు ప్రభవించారు. ఇలా పూర్వకాలం నుంచి ఈనాటి వరకు గడిచిన ప్రతి శతాబ్దంలోనూ వచ్చిన ఎన్నో వరద ప్రవాహాల లాంటి సత్పురుష పరంపరను వివరించగల శక్తి నాకు లేదు. ఓ సాయినాథ, అదే వరవడిలో ఈ శతాబ్దంలో గోదావరిలో ఉప్పెనలా మీరు అవతరించారు. ఇది యథార్థం, శరణాగతి. ఓ సాయి సమర్థ, అందుకే సకల కల్మషాలు నిర్మూలించగల నీ దివ్య చరణార విందాలను ఆశ్రయించాను. దేవా, నా అవగుణాలు పరిగణించి నిరాదరించక దయతో నన్ను కాపాడు. ఓ దయాఘన సాయిదేవా, నేను దీనుణ్ణి హీనుణ్ణి అయినప్పటికీ నన్ను ఉపేక్షించకు. దీనబంధు గ్రామ గ్రామాల నుంచి వచ్చి తనలో కలిసే మురికి కాలువలను గోదావరి నది తిరస్కరిస్తుందా? పరశువేది ఇనుములోని దోషాలను పరిగణిస్తుందా? ఓ అనాథనాథ, నీవు పరశువేదివి, నేను పాపాత్మునని నన్ను విడువకు, నీ దరి చేర్చుకో. నాలో ఎన్నో కల్మషాలున్నాయి. ఓ పతిత పావన, నీ కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ప్రసరించి వాటిని తక్షణమే సమూలంగా నిర్మూలించు. ఇదే ఈ దాసుని విన్నపం. ఓ సాయి గురువర్య, పరశువేది తాకిన తర్వాత కూడా ఇనుము బంగారంగా మారకుండా ఇనుముగానే మిగిలిపోతే ఆ లోపం దేనిది? పరశువేది కాదా? అందుచేత మలినాలను పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించు. బాబా దీనబంధు, నా భాగ్య ప్రదాత మీరే. నన్ను పాప విముక్తుడిని చెయ్యండి. నన్ను పవిత్రుడిగా చేయలేదన్న అపకీర్తి మీకు రాకూడదు. మీరు పరశువేది, నేను ఇనుప ముక్క లాంటి వాణ్ణి. అందుచేత అది మీ బాధ్యత కూడా. సాయిమాత, బిడ్డలు తప్పు చేయడం సహజమే, కానీ తల్లి కోపగించుకుంటుందా? వాళ్ళ లాలించి ప్రేమగా చేరదీయదా? అదే విధంగా నన్ను కరుణించు, నాపై కోపించకు. ఓ సమర్థ సద్గురు, మీరు మా కోరికలు తీర్చే కల్పతరువు. ఈ భవసాగరాన్ని దాటించే నావ మీరే, ఏ సందేహం లేదు. ఓ సాయినాథ, నీవే కామధేనువు, నీవే జ్ఞానాకాశంలో ప్రకాశించే భాస్కరుడువు, నీవే సద్గుణాల నిధి, స్వర్గధామం చేసే సోపానం కూడా నీవే. ఓ పరమపావన పుణ్యపురుష, ఓ శాంత స్వరూప, ఆనంద నిలయ, విశ్వరూప, పూర్ణావతార, మేధవర్జిత, జ్ఞానసింధు వందనం. ఓ విజ్ఞానమూర్తి, పురుషోత్తమ, క్షమా శాంతి నిలయమ, భక్తులకు విశ్రాంతి ధామమ, మమ్మల్ని అనుగ్రహించి మీ కృప మాపై వర్షించండి. ఓ సాయినాథ, సకల సద్గురు స్వరూప, సద్గురు మచ్చింద్రునాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్దు, ఏకనాథ మహారాజు కూడా మీరే. ఓ సమర్థ సద్గురు దావన్గామ్ నివాసి మాణికోజు, బోధ్లా, సావంతమాలి, సంత సమర్థ రామదాసు, భక్త తుకారాము, సకారాం మహారాజు, మాణిక్య విభువు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం, మీ కులగోత్రాలు అతి రహస్యం, మీ చరిత్ర అగోచరం, అయోని సంభవుల జీవిత రహస్యాలు నిగూఢం. ఓ సాయి కృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడు అంటారు, మరికొందరు బ్రాహ్మణుడు అంటారు, కానీ నీ నిజస్థితి ఎవరు ఎకరుగా? ఆహా, శ్రీకృష్ణుడిలా పరమాద్భుత లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు పలు విధాలుగా భావించారు. కొందరు ఎదుగుల భూషణుడని కీర్తిస్తే, మరికొందరు పశువుల కాపరిని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుని పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునునికి పూర్ణ జ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనుల నీ గురించి కూడా ఎవరి మనోభావాల్ని బట్టి వాళ్ళు భావిస్తున్నారు, అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు. మీరుండేది మసీదులో, మీ చెవులకు కుట్టు లేవు. నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫాతిహా చదువుతుంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిర్తాగ్నిహోత్రి, నిరంతరం ధుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం సహజమే కదా. కానీ సాయి ప్రభు, ఇటు జాతి భేదాలు, భ్రాంతులు, శుష్క వివాదాలలో, తర్క వితర్క మాయాజాలంలో తెలియదు తార్కికులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసులు మాత్రం వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మ స్థితి. ఈ జాతి మతాలకు మీరు అతిథులు. మహోన్నతుడైన జగద్గురుమూర్తివి, ఈ జగత్కర్తలు మీరే. బాబా, హిందూ ముస్లింల పరస్పర సమస్పర్ధలను రూపమాపి
సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మసీదులో నిరంతరం ధుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలా విలాసాన్ని ప్రదర్శించావు. సత్యస్వరూపివి నీవు, మా ఊహలకందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడు గుర్రాల మీద స్వారీ చేస్తూ ఊహాతీతుడవైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంతుపట్టని మీ తత్వాన్ని వాక్యాలతో ప్రకటించడం సాధ్యమా? అటువంటప్పుడు నా మాటలు విలువగలవా? అందుకు కేవలం సంపూర్ణ భక్తి విశ్వాసాలే సాధనాలు. ప్రశంస. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావపరంపర పెళ్లిబుకి రాగా మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. స్తుతించడానికి వ్యవహార సరళిలో సాహిత్యంలోని పలుకులే సాధనాలు కదా. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి, సాహిత్యమై చిరస్థాయిగా నిల్చుగాక. అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితాశక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కంటే శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి నాది నీది అనే భేదభావం ఉండదు. వారి ఆశ్రితుల ఎడల ఎలాంటి తారతమ్యం చూపించక కరుణారసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలగిన వాళ్ళు దేవతలను ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారు వారొక్కరూ లేరు. గోపీచంద్ మహారాజు జాలంధర మునీశ్వరుణ్ణి పేడకొప్పులో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతడి దుష్కార్యానికి ఏమాత్రం వ్యధ చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు, అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించే నగరతరం. సాధు సత్పురుషులు సూర్యనారాయణుడు లాంటి వారు. వారి కృప జనప్రకాశం. వారు అమిత సుఖప్రదాత అయిన చంద్రుడు లాంటి వారు. వారి కృప చల్లని వెన్నెల ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి రసపూర్ణమైన చెరకు వంటి వారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలా పరిమళిస్తుంది. వారి కృప మధుర రసపూరితం. వారు దుష్టుల యందు శిష్టుల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు, పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండడం వారి సహజ గుణం. ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి వద్దకొస్తాయి, కానీ శుభ్రమైన బట్టలకు ఏ అవసరం ఉండదు. అవి గోదావరికి బాగా దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలో ఉన్న పరిశుభ్రమైన బట్టలు కూడా పూర్వకాలంలో ఒకనాడు మురికివే. ఒకడు గోదావరి వద్దకు వచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవే. ఓ సాయి సమర్థ పతిత భావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీ అందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అర్షడ్ వర్గాలే మాలిన్యాలు. అనగా మీ అందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మల చెడు వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. మీ కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపజేసి పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి, మేము సామాన్య మానవులం. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచూ పాపాలను పొందుతూ ఉంటాం, మురికిని పొందుతూ ఉంటాం. అందుచేత అవి పోగొట్టుకోవడానికి మీలాంటి ఉత్తమ సాధన సత్పురుషులను తరచుగా సందర్శించడానికి మేమే తగిన వాళ్ళం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపరచడం కోసం మురికి బట్టలు వస్తాయి. అవి శుభ్రపడకుండా అక్కడి స్నానఘట్టాలపై మురికి బట్టలుగానే మిగిలిపోతే ఆ అప్రతిష్ఠ గోదావరికే కదా సమాశ్రయం. ఓ సద్గురు మౌళి, మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం వంటి వారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ కరుణ వర్ణాలయ, సర్వోత్కృష్టమైన మీ కృపయనుడి చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి ప్రభు. నీడ కోసం ఆ వృక్షం కింద కూర్చున్నప్పుడు ఇంకా పైనుండి ఎండ వేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్తమందార, మహావృక్షం వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రయాన్ని మమ్మల్ని బాధిస్తుంటే నిన్ను ఆశ్రిత మందారా అని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో మీ కృప లేకుండా జనావళికి మేలు జరగడం అసాధ్యం. ఓ శేషసాయి, కృష్ణ భగవాను అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గం ఎరిగి ధన్యుడయ్యాడు. స్నేహస్నేహి అయిన సుగ్రీవుడి సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభీషణుల మైత్రీ బంధం పెంపొందింది. ఆ శ్రీహరి మహిమలు సత్పురుషుల కారణంగానే విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మను సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వమును
ఊహించి ఉపాసించడం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రచారం చేశారు. సగుణ సాకార రూపంలో ఆ పరబ్రహ్మను అవతరింపజేశారు. వైకుంఠాధిపతి రుక్మిణి వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి దామాజీ అంటరాని వారుగా మార్చాడు. ఆ జగన్నాథుడే భక్త చౌకామేళా కోసం పశువుల కళేబరాలు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలు అందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజు యొక్క గురుభక్తికి మెచ్చి ఆ శ్రీహరి సేవకుల వలె నీటి కడవలు మోశారు. అట్టి యోగ్యత పరమాత్మ వద్ద చనువు ఆయనపై హక్కు పొందిన సత్పురుషులు నిజంగా సచ్చిదానంద పరమాత్మను శాసించేవారే కదా. ఇలా సత్పురుషుల గురించి ఇంకా ఇంకా అధికంగా చెప్పనవసరం లేదు. యోగీశ్వరుడు: ఓ సాయినాథ, సద్గురు మౌళి, షిరిడీ పురాధీశ, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయీస, అగణిత లీలా విలాస, నిజానికి నీ లీలల పరమార్థాన్ని ఎవరు గ్రహించగలరు? పామరునైన నేను మాటలకందని నీ లీలల్ని ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులు నీరు పోసి దీపాలు వెలిగించారు. తామస జనుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి, మూరెడు వెడల్పున్న బల్ల చెక్కను ఎత్తులో వేలాడదీసి దానిపై నిద్రించారు. నిరుపమానమైన మీ యోగశక్తిని ఇరుకపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ఆశ్రిత వత్సలుడు: నీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవంతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐహిక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిట్టి చీమ బరువు అవుతుందా? ఓ సద్గురురాయా, ఈ దీనుణ్ణి కరుణించు. దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించిన నన్ను అలక్ష్యం చేయకు. ప్రభు, నీవు రాజాది రాజువి, ధనికులలో కుబేరుడివి, వైద్యులలో ధన్వంతరివి. ఈ జగత్తులో నీకు నీవే సాటి. సాయినాథ పూజ: సాయిదేవా, ఇతర దేవతల పూజకు ఎన్నో పూజా ద్రవ్యాలున్నాయి, ఎన్నెన్నో పూజా విధానాలున్నాయి. కానీ ఈ లోకంలో నిన్ను పూజించడానికి తగిన వస్తువే లేదు. ప్రతి వస్తువులోనూ నీ అంశ కనిపిస్తుంటే నిన్ను దేంతో పూజించగలను? ఎలా పూజించగలను? సూర్య భగవానుడు తన రాజ్యంలో దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాడు? ఏ కాంతి ద్రవ్యాలతో జరుపుకుంటాడు? సాగరుడికి దాహం వేస్తే ఆయన దప్పిక తీర్చగల నీరు భూమిపై లభిస్తుందా? అగ్నిహోత్రుడికి చలి వేసి వేడి కావాలంటే నిప్పుని ఎక్కడి నుంచి తేగలం? ఓ సాయి, సమర్థ సద్గురు, పూజా సామాగ్రి అంతా నీ అంశతోనే నిండి ఉంది. మొదటి నుంచి అవి నీలోని భాగమే. ఈ నిజం నీకు తెలియదా? సాయి, నేను తత్వదృష్టితో ఏవేవో వేదాంత విషయాలు ఊరికే చెబుతున్నాను, కానీ నిజానికి నా మనసుకంతటికి దివ్యానుభూతి కలగలేదు. అందుచేత నేను అనుభవజ్ఞానం లేకుండా పలికే ఈ నిస్సారమైన మాటలన్నీ నిరర్ధకం. ఓ గురు సార్వభౌమ, మీతో సన్నిహితత్వాన్ని పెంచుకోవాలి. మిమ్మల్ని వ్యావహారిక రీతిలో అర్చిస్తున్నాను. యథార్థానికి నాకు ఈ సామర్థ్యం కూడా లేదని నేను ఎరుగుదును. అందువలన అనేక రూపకల్పనలతో మిమ్మల్ని పూజిస్తున్నాను. కృపానిధి, దయతో ఈ దాసుని పూజలు స్వీకరించి ఆత్మార్పణ శక్తిని ప్రసాదించండి. ఓ పరాత్పర, శ్రమశ్రులతో మీ పాదాలు కడుగుతున్నాను. మీకు సద్భక్తి అనే చందనం కూర్చున్నాను. బాబా, శబ్దాలంకారాలనే కఫ్నిని మీకు వస్త్రంగా సమర్పిస్తున్నాను. బ్రహ్మభావాలనే కుసుమాలతో కూర్చున్న తుమ్మలతో మీ గలసీమను అలంకరిస్తున్నాను. ఓ పాపభంజన, నా దుర్గుణాలను పాపకర్మలను కాల్చి ధూపం వేసి మిమ్మల్ని అర్చిస్తున్నాను. అవి మలిన పదార్థాలే కాని వాటి నుండి దుర్గంధం వెలువడలేదు. సద్గురుని సన్నిధిలో కాక ధూప సామగ్రిని మరెక్కడ వేల్చినప్పటికీ ఆయా ద్రవ్యాలు సహజ వాసనలే వెలువడతాయి. ధూపద్రవ్యం అగ్నిని స్పృశించగానే దాని సహజ పరిమళం వెదజల్లబడుతుంది. ఇది సహజం. ఓ పతిత పావన, కానీ మీ సమక్షం ఎందుకు విరుద్ధం. సహజ వాసనలు అగ్నిలో ఆహుతైపోతాయి. పరిసర ప్రాంతం అంతా సుగంధ పరిమళం అక్షయంగా వ్యాపించి శాశ్వతంగా ఉంటుంది. అనగా సాయి సన్నిధిలో మన కల్మషాలు దహించబడి సద్గుణాల పరిమళం మాత్రమే మిగులుతుంది. అంటే పతితులకు పావనులు అవుతారు. గంగాజలంలోని మలినాలను తొలగించగానే గంగా నది నిర్మలమై తిరిగి పూర్వపు పవిత్రత సంతరించుకుంటుంది. అలాగే మనసులోని మాలిన్యాలు తొలగగానే ఆత్మ పరిశుద్ధమై ప్రకాశిస్తుంది.
ఓ గురుచంద్రమా, మాయా మోహం అనే ధూపదీపాలను వెలిగిస్తున్నాను. ప్రతిఫలంగా నాకు పూర్ణ వైరాగ్య స్థితి ప్రసాదించండి. అచంచల విశ్వాసం అనే సింహాసనాన్ని నిండు మనసుతో మీకు ఆసనంగా సమర్పిస్తున్నాను. దయతో దానిపై విరాజమానులై నా భక్తిని నైవేద్యంగా స్వీకరించండి. ఓ సాయి పరాత్పర, నా భక్తిని మీకు నైవేద్యంగా సమర్పించాను. దాన్ని ఆరగించి అందులో సారాన్ని తిరిగి నాకు ప్రసాదించండి. నేను మీ పసిబిడ్డను. మాతృస్తన్యాన్ని గ్రోలడం మీ బిడ్డగా అది నా హక్కు. అది మానసిక పూజ. హిందూ భక్తులు అర్పించేది భక్తి అనే నైవేద్యం. భక్తుడు భగవంతుడి నుండి ఆశించే ప్రతిఫలం సంపూర్ణ మానసిక సంతృప్తి. నా మనసే మీకు దక్షిణగా సమర్పించాను. దయతో స్వీకరించండి. అందుచేత ఇక ముందు నేను చేయబోయే పనులకు నేను కర్తను కాను. పుణ్యశ్లోక సాయి సత్ప్రభు, వినమ్రుడవై అనన్య భక్తితో కూడిన ప్రార్థనతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. స్వీకరించండి. ప్రార్థనాష్టకం. సాయినాథ శాంత చిత్త అసమాన ప్రజ్ఞా దురీణ దయాగణ కరుణా సింధు సస్వరూప మాయా మోహాంధకార వినాశక కులగోత్రాలకు అతీతుడమైన ఓ సిద్ధపురుష మోహాతీత కరుణా వర్ణాలయ షిరిడీపురవాస ఓ సాయినాథ ప్రభు, పాహిమాం పాహిమాం. జ్ఞానభాస్కర, జ్ఞానప్రదాత, సకల శుభదాయి, సద్భక్త హృదయ విహార, శరణాగత రక్షక పాహిమాం. సృష్టికర్తవకు బ్రహ్మదేవుడవు, స్థితికారకుడవైన లక్ష్మీ వల్లభుడవు, ముల్లోకాలకు లయకారకుడవు, రుద్రుడవు కూడా నిశ్చయంగా నీవే. ఓ త్రిమూర్తి స్వరూప సాయినాథ, మీకు నమస్సులు. నీవు సర్వవ్యాపకుడవు. నీ సమస్త భూమండలంలో నీవు లేని చోటంటూ ఉందా? నీవు సర్వజ్ఞుడవు. సకల జీవ హృదయాంతర నివాసుడవైన ఓ సాయినాథ, నీకు నమస్సులు. ఓ సాయి సమర్థ, నా అపరాధాలన్నీ మన్నించు. చంచల మనస్కుడను, భక్తిహీనుడనైన నా సందేహాలన్నింటినీ శీఘ్రమే నివారించు. ఓ సాయి గురువరేణ్య, నీవు దేనువు, నేను నీ లేగను. నీవు చంద్రుడవు, నేను చంద్రకాంతమణిని. దివిజగంగా తరంగిణి తెద్దు సన్నిభమైన నీ పవిత్ర చరణ కమలాలకు ఈ దాసుని హృదయపూర్వక వందనములు. సాయి ప్రభు, కరుణతో మీ వరదహస్తాన్ని నా శిరస్సుపై నుంచి నన్ను దీవించండి. మీ దాసుడనైన ఈ దాసుగణని చింతలు శోకాలు సత్వరమే నివారించండి. శరణాగతి ప్రార్థన. ఓ సాయినాథ, ఈ ప్రార్థనాష్టకాన్ని మీకు సమర్పించి మీ మ్రోల సాష్టాంగ పడుతున్నాను. నా పాపతాప దైన్యాలను సమూలంగా హరించి నన్ను ఉద్ధరించండి. ఓ సాయి గురువరా, మీరు గోమాత, నేను మీ లేగదూడను. మీరు నా ప్రియధనని, నేను మీ అనుంగు పసిపాపను కనుక నాపై కాఠిన్యం చూపకండి. ఓ పతిత పావన, నీవు మలయగిరి అందలి శ్రీచందన వృక్షం లాంటి వాడవు, నేను ముళ్ళపొద లాంటి వాడిని. నీవు జీవనది అయిన పవిత్ర గోదావరి జలం వంటి వాడవు, నేను మహాపాతకుణ్ణి. గురురాయ, నిన్ను దర్శించగానే నా మనోమాలిన్యాలు దుర్బుద్ధులు నశించకపోతే నేను చందన వృక్షం లాంటి వాడవని ఎవరంటారు? కస్తూరి సహవాసంతో మన్ను కూడా సుగంధ పరిమళ భరితమై దాని విలువ పెరుగుతుంది. పుష్పమాలలోని దారం పుష్పాల సాంగత్యం వల్లనే కదా శిరస్సుపైకెక్కి ఉన్నత స్థానం పొందుతుంది. మహాత్ములు గ్రహించడం చేత సామాన్య వస్తువులు కూడా వారి మహిమ వల్ల ఉన్నత స్థితిని పొందుతాయి. అదే మహాత్ముల సాంగత్య ఫలితం. నిజానికి భస్మం, కోపీనం, ఎద్దు, నంది సామాన్య వస్తువులే, కానీ మహేశ్వరుడు గ్రహించడం చేత వాటి జగద్విఖ్యాతి కలిగింది. గోపికలను రంజింప చేయడానికి శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరాన బృందావనంలో ఉట్లు కొట్టి రాసక్రీడను సలిపాడు. అందుకే గోపకులకు బృందావనానికి యమునా తీరానికి ఎంతో ప్రాశస్త్యం, బుద్ధజనుల గుర్తింపు కలిగాయి. ఓ గురుదేవ సాయి ప్రభు, నేను దురాచారుణ్ణే, కానీ మీ శరణుజొచ్చాను. నా దురాచారాలను నిర్మూలించమని, నాకు సదా మీ పద సన్నిధిని ప్రసాదించమని మిమ్మల్ని పదే పదే వేడుకుంటున్నాను. సద్గురుమౌళి సాయి సమర్థ, సుఖాలను నాశించి ఇహలోక పరలోక సంబంధమైన మా కోరికలు ఏవైనా మీరు తప్పక నెరవేర్చదరని నాకు నిశ్చయంగా తెలుసు. కానీ గురుదేవ, నాకు పూర్ణ వైరాగ్య బుద్ధినివ్వండి. చంచలత లేని నిశ్చల మనసునివ్వండి. ఏ సుఖాలు ఆశించని స్థితి. బాబా, నా మనసు సదా నా అధీనంలో ఉండేటట్లు అనుగ్రహించు. సముద్రంలో నీరు తీయగా మారితే ఇంకా ఉప్పు నీరు తాగవలసిన అవసరం ఉండదు కదా. సాయి సమర్థ, సముద్ర జలాలను సహితం మధురంగా మార్చగల అపార శక్తివంతులు మీరు. అందువల్ల మీ దాసుడైన ఈ దాసగణుని ఈ చిరు కోరికలకు మన్నించండి. ఓ పరంధామ, పతిత పావన,
పావననగా నా దోషాలన్నీ స్వీకరించమని మిమ్మల్ని అర్థిస్తున్నాను. సిద్ధ పురుషుల్లో అగ్రగణ్యులైన మిమ్మల్ని నా దోషాలెంత మాత్రం అంటవు. బాబా, ఇన్ని మాటలెందుకు? మీరే నా ఆశ్రయం. తల్లి చంకలోనున్న పసిబిడ్డ ఎంతో నిర్భయంగా, ఎంతో సురక్షిత భావంతో ఉండడం సహజమే కదా. నేను కూడా మీ అండ చేరి అలాంటి దివ్యానుభూతిని అనుభవిస్తున్నాను. ఫలశ్రుతి: ఓ సాయి ప్రభు, ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి కోరికలు నెరవేరేలా అనుగ్రహించండి. ఈ స్తవన మందిరి నిత్యం పఠించు వారిపై మీ అనుగ్రహం సదా ప్రసరించుగాక. 1 సంవత్సరంలోనే వారి త్రితాపాలు, దైహిక, ఐహిక, మానసిక తాపములు, కష్టాలు కడతేరుగాక. శుచిర్భూతులై నిర్మలాంతఃకరణతో, నిశ్చలమైన భక్తి విశ్వాసాలతో ఎల్లరూ ప్రతినిత్యం ఈ స్తవన మందిరిని పఠించదురుగాక. నిత్యపారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారం రోజున ఈ సాయి సద్గురుని దివ్య రూపాన్ని మీ మనసులో ప్రతిష్ఠించి దీన్ని పఠించండి. అందుకు కూడా ఆసక్తులైతే కనీసం ప్రతి ఏకాదశి నాడైనా పఠించినప్పటికీ అద్భుతమైన ఫలితాన్ని పొందగలరు. మహామహిమాన్వితమైన ఈ స్తవన మందిరిని పఠించే వారిపై శ్రీ సాయి భగవాన్ని కృప వర్షిస్తుంది. సాయి పరమాత్మ సత్వరమే వారికి ఐహిక, పారమార్థిక కోరికలన్నీ నెరవేర్చి అంత్యకాలంలో ఉత్తమ గతులు ప్రసాదిస్తారు. దీన్ని తరచూ పఠించినచో మందబుద్ధుల బుద్ధి వికసిస్తుంది. అల్పాయుష్కులు శతాయుష్మంతులవుతారు. ఈ స్తవన మందిరి నిత్య పారాయణ వలన నిరుపేదలింట కుబేరుడు నివసిస్తాడు. ఇది సత్యం, 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 ముమ్మాటికి సత్యం. ఈ స్తోత్ర పారాయణ వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. రోగులు పూర్ణ ఆరోగ్యవంతులవుతారు. దీని నిత్య పారాయణ ఫలం అమోఘం. సకల చింతలు, భయాలు తొలగిపోతాయి. కీర్తిమంతులై గౌరవ మర్యాదలు పొందుతారు. చివరకు అవినాశ పరబ్రహ్మను తెలుసుకుంటారు. సోదర సాయి భక్తులారా, వివేకవంతులారా, తర్క వితర్కాలకు, వ్యర్థమైన కల్పనలు, సంశయాలకు తావివ్వకండి. ఈ మహిమాన్విత స్తోత్ర పఠనం వలన కలిగే సత్ఫలితాలపై పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. క్రమం తప్పకుండా తరచుగా నెలకో, ఏడాదికో ఒకసారి పరమపావనమైన షిరిడి క్షేత్రాన్ని దర్శించండి. అనాథనాథుడు భక్తుల పలిట కల్పవృక్షమైన సాయినాథుని దివ్యచరణ కమలాలను మీ హృదయంలో స్థిరంగా ప్రతిష్ఠించండి. ఈ శ్రీ సాయినాథ స్తవన మందిర నిత్యపారాయణకు ఎలాంటి కఠిన నియమ నిబంధనలు లేవు. సాయి పట్ల సంపూర్ణ విశ్వాసం, భక్తి ప్రేమలే అసలు నియమాలు. ఏ సమయంలోనైనా, పగలు గాని రాత్రి గాని ప్రశాంతమైన మనసుతో వీలైనంత ఏకాంత ప్రదేశంలో కూర్చొని సాయిబాబా రూపాన్ని మనస్సులో ధ్యానించి పారాయణ చేయవచ్చును. ఈ స్తవన మందిరిని నిత్యం పారాయణ చేసే వారి కష్టాలు తొలగిపోతాయి. నిత్య పారాయణకు అవకాశం లేకపోతే ప్రతి గురువారము పఠించినప్పటికీ సత్ఫలితాలు కలుగుతాయి. అందుకు కూడా అవకాశం లేని వారు కనీసం ప్రతి ఏకాదశి నాడు పారాయణ చేసినప్పటికీ కోరికలు తీరి అద్భుతమైన ఫలితాలను నిస్సందేహంగా పొందుతారు. ఈ స్తవన మందిరిని పారాయణ చేసిన వారికి సాయినాథుడు సాక్షాత్కారం తప్పకుండా ఇస్తారు. కొంగు బంగారమై జతగూడి నడుస్తారు అని ఫలశ్రుతిలో రచయిత వివరించినప్పుడు అది వింటూ బాబా ఆమోద సూచకంగా తల ఊపారు. ఈ గ్రంథపారాయణ సూక్ష్మంలో మోక్షం. స్తోత్ర రచన: సాయి సద్గురుని ప్రేరణ వలననే నేను ఈ స్తవన మందిరిని రచించగలిగాను. లేనిచో నా వంటి పామరుడికింతటి ఉత్కృష్ట రచన సాధ్యమా? 1 సంవత్సరం 1840 భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి సోమవారం మధ్యాహ్నం పావన నర్మదా నది తీరాన అహల్య సన్నిధిలో, అహల్యాదేవి సమాధి వద్ద, ప్రఖ్యాత మహేశ్వర క్షేత్రంలో, ఇండోర్ దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రం. ఈ సాయినాథ స్తవన మందిరి రచన సంపూర్ణమైనది. ఈ సాయి సద్గురుడు నా హృదయంలో ప్రవేశించి ఇందులో ప్రతిపదాన్ని స్ఫురింపజేసి ఈ స్తవన మందిరి రచన పూర్తి చేయించారు. నా శిష్యుడు దామోదరు సాయిసుని అనుగ్రహంతో గ్రంథస్థం చేశారు. ఈ దాసగణ సాధు సత్పురుషులందరికీ సదాదాసుడు. ఎల్లరకు సకల శుభములు కలుగుగాక. ఈ శ్రీ సాయినాథ స్తవన మందిరి భవసాగరాన్ని ధరింపజేసి దివ్య సాధనమై వెలుగొందాలని ఈ దాసగను ఆ పాండురంగాన్ని అత్యంత ఆదరంతో ప్రార్థిస్తున్నాడు. శ్రీ పాండురంగ స్వస్తి. శ్రీ హరిహరప్రమస్తు. శుభం భవతు. పుండలిక వరద హరివిట్ల సీతాకాంత స్మరణ. జయ జయ రామ పార్వతీపతే. హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. ఈ నీలి కండ్లలో ఏ జ్యోతి వెలిగెనో అజ్ఞాన తిమిరాలి అంతరించే. ఈ లోతు గుండెలో ఏ ప్రేమ నిండెనో ప్రీతి భావము జగతి పెంచుకొనియే. ఈ వరాల కరాల ఏ శక్తి దాగనో అభయమయ జీవన బతిసెల్లే. ఈ పాదయుగలందే హాయిముడెనో సుస్థిరంబకు శాంతి విస్తరిల్లే.
ఔర నీ చూపు నీ హృదయాంతరమున ప్రాపు. నీది చేతి చలువ పాదరజము విలువ అనుభవైక్యమే కాని వేరు కాదు. సద్గురుత్తమ శ్రీడేశ సాయినాథ, సద్గురుత్తమ శ్రీడేశ సాయినాథ. నీయందు పొడుగంటి నిత్య మంగళ రూప సిద్ధ గంధర్వ సంసేవ్య పదము. నీ రూపగానంతు నేర దిగంబేర మూర్తిత్రయమున మోదమలరా. నీవుగా నుంచి నిఖిలాత్మ సంభూత కార్యకారణ కర్మగతులు నెల్ల. నీవుగా తలచద భావంబునందన భువన బాండంబుల పుణ్యపురుష. ద్వాదశాదిత్య దిక్పాలకాది సురల ముళ్ళ నిధుల కులాచల జనపదములెల్ల నీలోన కనుగొంటే నిప్సిత అద్ద. కలసుకొంబులు నందితి పద్మనయన. సద్గురుత్తమ శ్రీడిస సాయినాథ, సద్గురుత్తమ శ్రీడిస సాయినాథ. బ్రాహ్మణుకులు నిన్ను భాషింపనగుగాక కడదాక నీ మూర్తి కాంచగలవే. పంచభూతములు నీ పంచగాచడిగాక ఎరుగునే నీ గుణం మించుకంత. సూర్యచంద్రులు నీదు చూపులే అవుగాక నీ తేజ మహిమము నెరవగలరే. సాగరంబులు నీదు సయ్యలే అవుగాక నీ అంతరమును గణింపగలవే. పొట్టియును నీ కుక్షుభవనమెల్ల తెలివినే నీ స్వరూపం తెలిసి పలుగా. ఈ చరాచర సృష్టి ఖగోచరుడవు. సద్గురుత్తమ శ్రీడిస సాయినాథ, సద్గురుత్తమ శ్రీడిస సాయినాథ. పాదోది కద్య పాద్యాదులెన్నట్లు ఎనులకు దీపం అందించినట్లు. మలయాచలమునకు మలయజంబిడినట్లు హేమాద్రికన్ భోషలిచ్చినట్లు. కుసుమేగు సకనుకు కుసుమంబలిడినట్లు పునుకుకు గంధము బలిమినట్లు. అమరాధినాథునకు ఆసనం బిడినట్లు విధునకు సుధనిచ్చి వేసినట్లు. విశ్వనాథుని నిన్ను రావించి దేవలందమనటల్లా మా హృదయాబ్జపీటిని ఎల్లప్పుడూ నిలిచి మమ్మలరించుమయ్యా. సద్గురుత్తమ శ్రీడిస సాయినాథ, సద్గురుత్తమ శ్రీడిస సాయినాథ. దీనినెవరు పఠింతురో దీక్షభోని వస్త్రములోన వారికి వరలు శుభములు త్రివిధ తాపములను తీరిపోయి తీరకుండి కొరకే సిద్ధించుగాత. నిత్యమెవరు దీని నిష్ఠతోడ మనరవర్ణింతురో వాళ్ళ మనసులోన మసలుతుండిన సాయి ప్రేమానురక్తి మంచి పనుల వెన్న భాషించినట్లు. దినమునకు ఒక మారు చదువును తీరకున్న గురునివారం నందైన కుర్మితోడ చదువు గల వారి ఇంట సంపద రహించు. ఇహపరంబులందును సహకరించు. ఎదు సాధ్యము కాకున్నా ఉదయమందు దశమి మరునాడు చదివిన ధనము బలము వ్యసము ప్రాప్తించు. తాపము ఉపశమనమగును. నింద తొలగు నిర్భయముగా నిశ్చయముగా. నియమమున మండలము దీని నిష్ఠతోడ విన్న చదివిన గాని సాయినాథుడి మీకు సాక్షాత్కరించి కొంగు బంగారమై జతగూడి నడుచు. శాలివాహను పేరిట సకమునందు 18 నెలల వత్సరమున భాద్రపద శుద్ధ చవితి పర్వదినాన సోమవారం నందు నీ స్తోత్ర రచన ఈ మహస్సర క్షేత్ర భాగాంతరమైన పురాణంపైన నర్మదా తీరమందు ఈ సమర్థ గురు కృప విశేష కర్మ తెలుగు చేత 10/982 సిద్ధి విఘ్నేశ్వర పండుగ దినమున పరిసమాప్తి లేమూల పురుషుడికో కారణం ఊహించుకొనడు. అట్లా ఊహించుకొని ఆ మహాత్ముడు ఒకసారి స్మరణ చేయుడు మనసారా. సాయి సాయి అంచు సుజనులారా, సాయి భక్తులారా, ముక్తికాంత వరించు దారి కొరకు. ఇది శివం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ హరిహర ప్రమస్తు శుభం భవతు. పుండలీక వరద హరివిట్ల సీత కాంతాస్మరణ జయ జయ రామ పార్వతీపతి హర హర మహాదేవ. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయినాథ్ అర్పణమస్తు శుభం భవతు. శ్రీ సాయినాథ ప్రసన్న. శ్రీ దాస్గఢ్ మహారాజ్ కి జై. జై గురుదేవ. శ్రీ ఎకరాల భరద్వాజ్ మహారాజ్ కి జై. షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం అనురించినంతనే సర్వసుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతికమైన దేహానంతరము సైతము నేను అపరమత్తుడనే. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును. సమాధి నుండియే నేను మన సకల సర్వకార్యములను నిర్వహించును. సమాధి నుండి నా మానుష శరీరం మాట్లాడును. నన్ను ఆశ్రయించు వారిని, నన్ను శరణుజొచ్చిన వారిని నిరంతరము రక్షించుటే నా కర్తవ్యం. నా ఎందెవరి దృష్టి కలదో వారి ఎందే నా యొక్క కటాక్షము కలదు. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసెదను. నా సహాయం గాని సలహాను గాని కోరిన తక్షణమే వసంగెదను. నా భక్తుల గృహములందు లేదు అన్న శబ్దం వినబడదు. ఈ సాయినాథుని ఏకాదశ అభయ సూత్రములు. నమో సాయి శివనందన గణేశ, నమో సాయి కమలాసన బ్రహ్మ, నమో సాయి మధుసూదన విష్ణు, పంచవదన సాయి నమో శివ, నమో సాయి అత్రినందన దత్త, నమో సాయి పాకశాసన ఇంద్ర, నమో సాయి నిసారమణ చంద్ర, వహ్ని నారాయణ సాయి నమో అగ్ని, నమో సాయి రుక్మిణీవర కృష్ణ, నమో సాయి చిత్ భాస్కర సూర్య, నమో సాయి జ్ఞానసాగర పరబ్రహ్మ జ్ఞానేశ్వర శ్రీ సాయి నమో నమో నమః.